హాయ్ ఫ్రెండ్స్, పప్పు చింతకాయ అండి. ఇవి చింతకాయలండి. చూడండి, నేను ఇవి తొక్క తీసి ఉడకబెట్టుకొని తొక్క తీసి పెట్టుకున్నానండి. పక్కన ఈ చింతకాయలు 2 గ్లాసుల పప్పు, చిన్న టీ గ్లాస్కి అండి. చూడండి పప్పు ఎంత వేసాను, కొంచెం వేసాను ఫ్రెండ్స్. నేను ఒక టీ గ్లాసుతో ఇంకొక గ్లాస్ వేసాను. 2 గ్లాసులు ఫ్రెండ్స్. టీ గ్లాస్ అంటే ఇదండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పప్పు వేసాను. అది పప్పు అండి. దీనిలోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. మనం ఒక 4-5 వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఇలా వేసుకున్నానండి. అవి ఉడుకుతుందండి. పప్పు పచ్చిమిర్చి ఉడుకుతున్నాయండి. దీనిలోకి సాల్ట్ వేసుకోవాలండి. మనం ఫస్ట్ చింతకాయ పప్పు చాలా బాగుంటుందండి. టేస్ట్ రుచిగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకోం కాబట్టి చింతకాయలు వచ్చినప్పుడే చేస్తాం. చూడండి, ఉప్పు మనం తగినంత వేసుకోవాలండి. సాల్ట్ సరిపోతుందండి దీనికి, ఈ పప్పుకి. ఇప్పుడు ఈ చింతకాయ ఉడకబెట్టినది ఉంది కదండి, ఇప్పుడు ఈ చింతకాయని మనం పిసుక్కోవాలండి. ఇలా చేయి పెట్టి పిసికేసి ఈ రసం తీసి దానిలో వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి, పులుపు ఎక్కువ ఉండకూడదు. తాలింపు దినుసులండి ఇవి. చూడండి, కరివేపాకు రెబ్బలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలండి. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు అండి, చేయొచ్చు. ఇది తొక్క తీసి పెట్టుకున్నాను కాబట్టి చింతకాయలు ఒలిసి ఉడకబెట్టి పెట్టుకోవాలండి. పక్కన ఉడకబెట్టి పెట్టుకోవాలి. తాలింపు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చింతకాయలు రసం తీసుకున్నానండి. వీటిలో ఇది చెప్తాండి. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి చింతకాయ రసం. మనం ఇప్పుడు ఈ పప్పులో వేసేద్దామండి. ఈ చింతకాయ రసాన్ని తగినంత వేసుకోండి. మీరు పులుపు చూసుకొని వేసుకోవాలండి. పులుపు మరీ ఎక్కువ వేస్తే పప్పు తినలేమండి మనం. అందువలన పులుపు చూసి వేసుకోవాలండి. దీనిలో ఎంత పులుపు పడుతుందో అంతే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే తినలేమండి. తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని చూపించలేదు మీకు. ఇదిగోండి, చిటికెడంత పసుపు వేయాలండి. పప్పు చింతకాయలో కూడా పసుపు వేసుకుంటేనే బాగుంటుందండి. ఆ పసుపు సరిపోతుందండి. చూడండి, మనకి ఏ టైప్లో కావాలో ఆ టైప్లో మనం పెట్టుకోవచ్చండి. చిక్కగా కావాలంటే చిక్కగా, పలచగా కావాలంటే పప్పు చింతకాయ కాబట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, తాలింపు వేగిపోయింది. మనం కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఈ తాలింపులో పప్పు వేసుకున్నామండి. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి పప్పుని, చింతకాయ పప్పు. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. చింతకాయ పప్పు చాలా సింపుల్ అండి. చక్కగా చేసుకోవచ్చు. ఇలాగా చాలా బాగుంటుందండి, టేస్టీగాను. అయిపోయింది ఫ్రెండ్స్. మనం తీసి పక్కన పెట్టుకోవచ్చండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు చింతకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా ట్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది చింతకాయ మనం తీసాము. పప్పు అండి. పప్పు చింతకాయ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.